దేవుని వాక్యాన్ని వినుటకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రములు. మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ఈ బ్రతుకు కాలమంతటిని బట్టి కృతజ్ఞతలు నాయన. మా జీవిత దినాలని ఈ విధంగా నీ పరిశుద్ధమైన సేవలో తరింప చేయగల మహాభాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. నిత్యము ఈ విధంగా నీ సేవలో మా బ్రతుకులు కొనసాగించి ముగించుకునే భాగ్యాన్ని ప్రసాదించండి. నీ వాక్యం పట్ల శ్రద్ధతో నీ సన్నిధికి చేరి వచ్చిన నీ పిల్లలందరిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇంకా అనేక విషయాలను తండ్రి, దాతృత్వానికి సంబంధించిన సంగతులను ఇద్దరు నేర్చుకోవటానికి సిద్ధపడుతుండగా మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించి నేర్పించమని ఈ సన్నిధిని ప్రాధేయపడుతున్నాం. మా ప్రభువును మీ కుమారుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము దాతృత్వమును గూర్చినటువంటి సంగతులు నేర్చుకుంటున్నాం. సంఘ క్షేమాభివృద్ధికి, మన ఆత్మీయ అభివృద్ధి కొరకు దాతృత్వం అనేటువంటి కార్యక్రమము చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. దేవుడు మానవుల కొరకు చేయవలసిందంతా చేసి, ఇవ్వవలసిందంతా ఇచ్చేసి, తిరిగి తన పిల్లలు దేవుని స్వరూపంలో ఉన్నటువంటి మానవులకు ఇచ్చేటువంటి వారిగా ఉండాలి అని దేవుడు ఎంత అపురూపమైన స్థితిని మానవునికి ఇచ్చి తన యొక్క పోలికలోనికి, తన స్వభావంలోనికి పాలివారు కావాలన్న ఆయన ఆశయాన్ని మనము ఇచ్చేవారిగా ఉండాలని, ఆ విధంగా మనలో తన స్వభావాన్ని చూడాలనుకున్న ఆయన సంకల్పము చాలా గొప్పది. దేవుడు ఇచ్చేవాడు, తన పిల్లలు కూడా ఇచ్చేవారుగా ఉండాలి అనేది దేవుని యొక్క అద్భుతమైనటువంటి కోరిక. కనుక ఈ ఇవ్వడం, దేవునికి ఇచ్చేటువంటి కార్యక్రమం, దేవుని ఆజ్ఞకు లోబడి మనుషుల కొరకు ఇచ్చేటువంటి కార్యక్రమం అనేది, ఇవ్వటం అనేటువంటిది చాలామందికి, కొంతమందికి ఇవ్వడం అనేటువంటి సందేశం మింగుడు పడనటువంటి విషయం ఒకటి. రెండవది, అలాగా దేవుని వాక్యం అర్థమైన వారు చక్కగా వారి జీవితాలలో సంపాదిస్తున్నటువంటి సంపాదనని దేవుని పని కొరకు ఉపయోగించేటువంటి, ఖర్చు చేసేటువంటి, ఇవ్వగలిగేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. క్రైస్తవ్యం బయట దేశాల నుంచి సొమ్ము తెచ్చుకొని, డబ్బు తెచ్చుకొని, మరి ఇతర దేశాలలో వారి మతాన్ని వ్యాపింప చేస్తున్నారు అనేటువంటి ఒక దురాలోచన చాలామందిలో, క్రైస్తవేతరులలో ఉంది. అందువలన మరి ఇతర దేశాల నుంచి కూడా మన దేశ ప్రజల క్షేమం కొరకు ఆయా క్రైస్తవ సంస్థలు నడుం కట్టి, ఇతర దేశాలలో ఉన్న క్రైస్తవులు కూడా అన్ని దేశాల్లో ఉన్న, మన దేశానికి కాదు, ఏ ఏ దేశాలలో బీద ప్రజలు ఉంటారో, అక్కర కలిగి ఉంటారో వారందరికీ కూడా సహాయం చేయుటకై వివిధమైన కార్యక్రమాల కోసం వాళ్ళందరూ దేవుని కొరకు ఇస్తూ వచ్చారు. అలాగ ఇస్తూ జమ చేసినటువంటి దానినే సంస్థల పేరు మీద లేక వివిధమైనటువంటి ట్రస్టుల పేరు మీద ఇచ్చి చాలామందిని ఆదుకుంటూ ఉంటారు. మన దేశంలో అనాథాశ్రమాలు కానీ, లేకపోతే వృద్ధాశ్రమాలు కానీ, లేక హాస్పిటల్స్ ఫ్రీ వైద్యం అందించే విషయంలో కానీ, ఫ్రీ వైద్యంతో పాటు విద్య నేర్పించేటువంటి స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ నడిపిస్తున్నారంటే ఎక్కడున్నా సరే దేవుని రూపంలో చేయబడ్డ మనుషులకు మనము మేలు చేసేవారుగా, సహాయం చేసేవారుగా ఉండాలి అనే ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతో రూపుదిద్దుకున్నది క్రైస్తవ్యం. అందువలన నిజమైన క్రైస్తవ్యం ప్రపంచ దేశాల్లో కాదు, ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో ఉన్నా, మన దేశంలో ఉన్నా కూడా క్రైస్తవుడు అంటే ఇచ్చేవాడే అనేటువంటి విషయాన్ని
పరిశుద్ధ గ్రంథం నేర్పుతుంది. బయట దేశాల నుంచి ఇచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏదో క్రైస్తవ్యాన్ని వ్యాప్తి చేస్తున్నారు, ఇతరులకు సహాయం చేస్తున్నారు అనేటువంటి అనుమానమో లేకపోతే ఆందోళనో ఇతరుల్లో ఉంది. కానీ అది వారికి తెలియనటువంటి విషయం ఏంటంటే, క్రైస్తవ్యం అంటేనే ఇచ్చేది. ఆ క్రైస్తవ్యం ఇక్కడ కాదు, ఇంకో దేశంలో ఉన్నా, ఇంకో అమెరికాలో కాదు, ఆస్ట్రేలియాలో కాదు, లేకపోతే ఇంకో దేశంలో కాదు, మన దేశంలో ఉన్నా, పక్క దేశంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా క్రైస్తవ్యం అంటేనే ఇచ్చేది, దాతృత్వం కలిగి ఉంటుంది. దౌర్భాగ్యం ఏంటంటే మన దేశంలో క్రైస్తవులుగా జీవించక ఎవరైనా ఏదని ఇస్తే తీసుకుందామనేటువంటి చాలా చిన్న మనసుతో, కుచితమైనటువంటి మనసుతో ఉంటున్నందుచేత ఈ నింద మన దేశంలో క్రైస్తవింపబడింది. వీరేదో ప్రలోభ పెడుతుంటారు, అది చేస్తుంటారు. నువ్వు ప్రలోభ పెట్టడం కాదు, అది క్రైస్తవ్యం అంటేనే త్యాగం చేస్తూ, కష్టార్జితాన్ని వెచ్చిస్తూ, ఇతరులకు సహాయము చేసేది. ఎప్పుడు అది ఎక్కడున్నా సహాయం చేస్తుంటుంది క్రైస్తవం, అదే క్రైస్తవ్యం అంటే. కనుక బయట దేశాలలో ఎవరో ఇస్తున్నారు కాబట్టి వీళ్ళేదో పుచ్చుకొని వీళ్ళు కొంత లాగేసుకొని ఇతరులకు ఇస్తే అది జరుగుతుంది. మోసాలు జరగట్లేదని మనం అంటలేదు, నిజంగా మోసం చేసే వాళ్ళనే అరికట్టగలిగితే సమస్య లేదు. కానీ ఏ పని మీద అది వస్తుందో ఆ పని మీద ఖర్చు చేయాల్సినటువంటి అవసరత కూడా క్రైస్తవులు ఉంది. ఎందుకని క్రైస్తవుడు సరి అయిన క్రైస్తవుడుగా బ్రతికితే సమస్యలు ఉండవు. ఓకే, సో క్రైస్తవ్యం అంటే ఎప్పుడూ కూడా ఇచ్చేదై ఉంటుంది. అందుకని క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఒక మూల సూత్రం ఏమిటనంటే, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అనడంతో ఆరంభమవుతుంది. కాబట్టి అందులో గొప్ప ధన్యత ఉంది. కానుకలు ఇవ్వటంలో, డబ్బుని దేవుని సంఘంలో ఇవ్వడంలో సంఘము కూడా సరైనటువంటి విధానంలో కార్యక్రమాలని నిర్వహించాలి. అలాగా క్రమంగా సమస్త కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నట్లయితే సంఘాలలో సమస్యలు కూడా రావు. డబ్బు ఎంత నిలువ ఉంటే అన్ని సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి సంఘాలలో. ఎందుకు నిలువ ఉంది అని అంటే, వీళ్ళందరూ ఎవరి స్వార్థం కోసం వాళ్ళు వాడుకుంటున్నారు దేవుని సొమ్ముని. అలాంటి వ్యవస్థలు, అలాంటి సంస్థలు చాలా ఉన్నాయి. మీరు హైదరాబాద్లో క్రిస్టియన్స్ కొరకు, చర్చెస్ కొరకు, సంస్థల కొరకు, స్కూల్స్ కొరకు, మరి ఫారినర్స్ ఎప్పుడో మన దేశానికి వచ్చినటువంటి వాళ్ళు, మిషనరీస్ వచ్చి వారి ఆస్తిపాస్తులన్నిటిని అక్కడ అమ్మేసి వారి ప్రాణాలు కూడా ఇక్కడే వదిలేసే అంత స్థితికి వచ్చి ఎన్నో ఎకరాలు వందల ఎకరాలు కూడా ల్యాండ్లని కొనిపెట్టారు. కానీ అలాంటి వాటిని మెల్లగా స్వార్థపరులు ఏం చేశారు, దేవుని సొమ్మిది అని ఇంకింత జ్ఞానం లేకుండా ఎవరికి వారు అమ్మేసుకొని ఎవడి పాటికి వాడు గొప్పోడైపోయి ఉన్నాడు. ఈ విషయమై దేవునికి వాళ్ళు లెక్క చెప్పకుండా వదిలేదేముండదు. దేవుడు ఖచ్చితంగా తీర్పు దేవుని రోజు వారు లెక్క చెప్పవలసి ఉంటుంది. దేవుడు తీర్పు తీరుస్తాడు. అది అలా ఉంచితే ఇవ్వటం అనేటువంటి విషయం చాలా శ్రేష్టమైనటువంటి కార్యం, ధన్యకరమైనటువంటి కార్యక్రమం అనేది వరకు మనము విన్నాం. అవునా? దాతృత్వం యొక్క ఉద్దేశం, ఇవ్వడంలో ఉన్న ఉద్దేశం, ఇవ్వమనడంలో ఉన్న దేవుని ఉద్దేశం ఏంటో 2 భాగాలుగా మనం విన్నాం. తిరిగి దాతృత్వంలో ఉన్న ధన్యత, ఇవ్వటం వెనకాల దేవుడు ఎంత ధన్యతను దాచిపెట్టాడో అనేటువంటి దాని గురించి కూడా మనం గత భాగంలో విన్నాం. ఇవ్వడం అనేది ధన్యకరమైన కార్యమే, కానీ ఎంత ఇవ్వాలి అనేటువంటిది చాలామందికి అర్థం కాని విషయం. అర్థమవుతుందా? ఎంత ఇవ్వాలి అనేటువంటిది కొత్త నిబంధనలో ఇంత ఇవ్వాలి అనేటువంటి ఒక నియమము, ఒక నిబంధన, ఒక చట్టం అనేటువంటిది అయితే కొత్త నిబంధనలు మనకి ఎక్కడ కనిపించదు. కానీ ఇవ్వటం అనేటువంటి కార్యము కొత్త నిబంధనలో చాలా విరివిగా ఉంది, ఎక్కువగా ఉంది. కాబట్టి ఎంత ఇవ్వాలి, అదే పాఠం పేరేంటంటే దాతృత్వము పరిమాణం, అంటే ఇవ్వడంలో ఎంత ఇవ్వాలి అనేది ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి పాఠం. దీని గురించి మనం తెలుసుకోవడం కొరకు పాత నిబంధన నుంచి, అనగా పితరుల యుగం నుంచి కూడా అనేక విషయాల్ని మనం ఈరోజు చర్చిస్తాం. చాలా గొప్ప విషయాలు శ్రద్ధగా నేర్చుకుంటే గొప్పగా మీరు
దేవుని కొరకు బ్రతకగలరు. ఒకసారి మీరు పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని మీరు ఆలోచన చేస్తే రోమీయులకు రాసిన పత్రికలోని 15వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 4వ వచనం రాయబడింది, చదువుదాం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు జరిగినవి ఏవేమైతున్నా అవన్నీ రాయబడినవన్నీ కూడా మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నాయి. అంటే పితరుల యుగం నుంచి, పూర్వకాలం నుంచి, ధర్మశాస్త్ర యుగం వరకు, క్రీస్తు యుగం వరకు ఏమేమి జరిగాయో అనే సంగతులన్నీ కూడా దేవుడు రాయించటం వెనకాల ఏముందట? ఉద్దేశం ఉంది. ఏంటి ఆ ఉద్దేశం? మనకు బోధ కలగడం కొరకు, మనకి ఆదరణ కలగడం కొరకు, మనము ఎదగడం కొరకు, మన ఓర్పు నేర్చుకోవడం కొరకు, ఆదరించబడడం కొరకు, నిరీక్షణ కలిగి ఉండడం కొరకు, బోధ కలగడం కొరకు గతంలో జరిగినవన్నీ కూడా దేవుడు ఏం చేశాడట? వ్రాయించాడు అని చెప్తున్నాడు. అర్థమైందా లేదా? కాబట్టి పూర్వకాలం నుంచి ఎవరెవరు ఎలా ఇస్తూ వచ్చారు అనేటువంటి విషయాలను మనం ఆలోచన చేస్తే, మరి పితరుల యుగానికి చెందినటువంటి అబ్రహాము గారి దగ్గర నుంచి చూద్దాం. యాక్చువల్గా అబ్రహాము గారికి ధర్మశాస్త్రానికి సంబంధం లేదు. కానీ అంతకుముందే ఉన్నటువంటి ధర్మశాస్త్రం అనేది రాకముందే 400 సంవత్సరాల క్రితమే జీవించినటువంటి వాడు ఎవరు? అబ్రహాము గారు. ఇక్కడ అబ్రహాము గారు మరియు అబ్రహాము గారి మనవుడైనటువంటి యాకోబు, వారిద్దరిని గూర్చి మనము పితరుల యుగంలో చూద్దాం. వారు దేవుని పిలుపు మేరకి జీవిస్తూ ఉన్నప్పుడు, ఒకసారి మీరు ఆదికాండం 14వ అధ్యాయానికి రండి. 20వ వచనంలో ఉన్నటువంటి సంగతుల్ని 14వ అధ్యాయం సందర్భం అంతా వివరిస్తే సమయం చాలదు కనుక నేను నేరుగా విషయానికి తీసుకుని వెళ్తున్నా. మరి సొదొమ 13వ అధ్యాయంలో లోతు గారు సొదొమ పట్టణం వైపు అందమైన ప్రాంతాన్ని ఎన్నుకొని వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత ఆ దేశం చాలా అందమైనటువంటి దేశం, చాలా గొప్ప దేశం, సొదొమ గొమొర్రా లాంటి పట్టణాలు. అందువలన ఆ పట్టణం మీద దాదాపు 4-5 దేశాల రాజులు యుద్ధానికి వచ్చారు. అది మీరు మొదటి వచనం చదివితే తెలుస్తుంది. 14వ అధ్యాయంలో షినారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసురు రాజైన అరియోకు, ఏలాము రాజైన కదొర్లయ మేరు, గోయిల రాజైన తిదాలు అనువారి దినములలో వారి సొదొమ రాజైన బెరాతోను, గొమొర్రా రాజైన బిర్షాతోను, అద్మ రాజైన షినాబుతోను, సొబోయిల రాజైన షెమే బెరుతోను, సోయారను బెలరాజుతోను యుద్ధము చేసిరి. వీరందరూ ఈ సొదొమ గొమొర్రా పట్టణ ప్రాంతాల రాజులపై యుద్ధం చేసి జయించి వెళ్ళిపోయారు. జయించిన తర్వాత ప్రజల్ని, ఆస్తిపాస్తులన్నిటిని కూడా కొల్లగొనిపోయారు. వాళ్ళంతా ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఎత్తుకొని వెళ్ళిపోయిన తర్వాత వారితో పాటు చెరగొనిపోబడిన వాళ్ళలో లోతు కుటుంబం కూడా ఉంది. లోతు కుటుంబం కూడా ఉన్నందుచేత ఎవరో తప్పించుకొని వచ్చి అబ్రహాము గారికి విషయం చెప్పారయ్యా, మీ కుమారుడు లోతు, అతని కుటుంబం కూడా పలానటువంటి శత్రురాజులు వచ్చేసి దేశాన్ని జయించి రాజుగారితో పాటు ప్రజలని అందరిని కొల్లగొట్టుకొని వెళ్ళిపోయారు అని అన్నాడు. అలా చెప్పిన తర్వాత అబ్రహాము గారు ఈ విషయాన్ని వినేసి తన కుమారుని కుటుంబాన్ని కాపాడుకోవడం కొరకు తన దగ్గర ఉన్న 318 మంది పని వాళ్ళని ఎంటబెట్టుకొని వారిని అందరినీ సొదొమ రాజుని, అతని జనాంగాన్ని, అలాగే అతని యావదాస్తిని అంతటిని కూడా విడిపించటానికి దేవునికి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయినప్పుడు ఇంతమంది రాజులు వీరిని జయించి తీసుకొని పోతే అబ్రహాము గారి యొక్క 318 మంది పనివాళ్ళు అవతల వాళ్ళతో యుద్ధం చేసి వారిని జయించి ప్రజలని, ఆస్తిని అంతటిని కూడా చెరగొని వస్తాడు. చెరగొని వచ్చినప్పుడు జరిగినటువంటి సందర్భం ఇది. రైట్.
ఇప్పుడు చదువుదాం 19వ వచనం నుంచి. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతించబడును గాక అనియు చెప్పను. ఈ మాట చెప్పింది ఎవరంటే మెల్కీసెదెకు అనే ఆయన. పరలోకం నుంచి ఆయన దగ్గరకు వచ్చి ఈ మాట చెప్పాడు. అలా చెప్పిన తర్వాత అప్పుడేం జరిగిందో చూడండి అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను అని అన్నాడు. అక్కడ శత్రువుల చేతిలో నుంచి సొదొమ రాజుని, రాజు యొక్క ప్రజల్ని, వారి ఆస్తిని అంతటిని కూడా విడిపించుకొని తీసుకొచ్చేసాడు. తీసుకొని వస్తుంటే పరలోకం నుంచి మెల్కీసెదెకు అనేటువంటి ఆయన వచ్చాడు. ఆయన వచ్చి అబ్రహామును కలుసుకోగానే అబ్రహాముకు ఉన్నటువంటి గొప్ప వ్యక్తిత్వం ఏంటంటే, తన దగ్గరికి ఎవరైనా వస్తే వారికి ఏదో ఒకటి ఆతిథ్యం ఇవ్వకుండా పంపించేటువంటి వ్యక్తిత్వం అయింది కాదు. అర్థమైందా? గొప్ప వ్యక్తిత్వం అయింది. కనుక ఇతను ఏం చేశాడంటే, తన చుట్టూ ఇప్పుడు అదే ఉంది, మార్గంలో ఉన్నారు కదా, కాబట్టి ఉన్నటువంటి దాని అంతటిలో మెల్కీసెదెకు అతను కలుసుకొని రొట్టె ద్రాక్షరసం అతనికి ఇచ్చాడట, తినండి అని. అప్పుడు దాన్ని పుచ్చుకున్నటువంటి అబ్రహాము గారు ఏం చేశారంటే, తన దగ్గర ఉన్న దాని అంతటిని తీసి 10వ భాగం తీసి మెల్కీసెదెకు గారికి ఇచ్చేసారట. 10వ భాగం తీసి ఇచ్చారట. దేవుడేమి ఇతనికి ఆజ్ఞ ఇచ్చి ఉండలేదు నువ్వు 10వ భాగం ఇమ్మని. దేవుడు అడిగి ఉండలేదు 10వ భాగం ఇమ్మని. ఇతనికి ఏ ఆజ్ఞలు లేవు. కానీ ఇతనే అబ్రహాము గారు తనకు తానే ఒక నిర్ణయం తీసుకొని ఏం చేశాడు, 10వ భాగాన్ని మెల్కీసెదెకు ఇచ్చాడు. ఆయన దాన్ని పుచ్చుకున్నాడు. ఈయన ఎలా ఇచ్చాడో ఎలా పుచ్చుకునేటువంటి వివరాలు మనకి ఇక్కడ రాయబడలేదు. కానీ 10వ వంతుని అబ్రహాము గారు మెల్కీసెదెకు గారికి ఇచ్చాడు అనేటువంటి విషయం మనకు స్పష్టం. అర్థమైందా? అంటే పితరుల యుగంలోనే దేవునికి మానవులు ఏమిచ్చారమ్మా? కానుకలు ఇచ్చారు. ఏమిచ్చారు? కానుకలు ఇచ్చారు. మీరు ఆలోచించేయాలి అండి. చెబితేనే ఇవ్వడం కష్టం. ఎవరు చెప్పకపోయినా దేవునికి ఇవ్వాలనేటువంటి సహృదయం పితరుల యుగంలోనే ఉంది. అందుకే వాళ్ళు దేవుని యందు విశ్వాసం కలిగిన వాళ్ళు. అర్థమైందా? చెబితే ఇవ్వడమే కష్టం. మనం వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు. అలాగని దేవుడు అడగలేదు. ఇంకా అడగకుండానే 10వ వంతు ఇచ్చినటువంటి ఈయన తర్వాత దేవుడు తన కొడుకునే అడిగితే ఇవ్వడా? అలా ఇచ్చేసాడు మరి ఆయన. అందుకనే పైగా అతని యొక్క గొప్ప స్వభావం ఏంటనంటే, తన ఇంటి పక్క నుంచి పోయేటోనికి కూడా పిలిచి నీళ్ళు ఇచ్చి భోజనం పెట్టే రకం అనమాట ఆయన. ఎంత దాతృత్వమో అర్థమైందా? ఎంత గొప్ప వ్యక్తిత్వమో చూడండి ఆయనది. విశ్వాసి అంటే ఎలాగ ఉండాలా? అర్థమైందా? విశ్వాసమును బట్టి క్రీస్తునందు విశ్వసించిన వారందరూ కూడా అబ్రహాముకి ఏమై ఉంటారు? పిల్లలై ఉంటారు అని చదువుతాం. గత రాత్రి కూడా మీకు జ్ఞాపకం చేశాను. మళ్ళంటప్పుడు అబ్రహాము సంతానముగా విశ్వాసమును బట్టి పిలువబడి ఏ క్రైస్తవుడైనా ఇటువంటి స్వభావాన్నే కలిగి ఉండాలి. రైట్. ఇప్పుడు అబ్రహాము గారు ఇది ఇచ్చారు. ఇప్పుడు ఆయన మనవుడైనటువంటి యాకోబు గారు సైతం ఈ విషయాన్ని ఫాలో అయినట్టుగా మనం చూడగలం. 28వ అధ్యాయం 28వ అధ్యాయం ఆదికాండం 28వ అధ్యాయంలో ఇసాకు గారు కళ్ళు పోయిన వాడే ఉన్నారు. కళ్ళు కనిపించని స్థితిలో ఉన్నప్పుడు చివరిగా ఒక మంచి భోజనం తీసుకొచ్చి పెట్టరా నాయన, నేను నిన్ను ఆశీర్వదించి చచ్చిపోతాను అన్నట్టుగా ఆయన మాట్లాడినప్పుడు ఆ మాట విన్నటువంటి రెబెక్కమ్మ కుమారుని యాకోబుని సిద్ధం చేసింది. అతనికి ఇష్టమైన ఆహారం వండి పంపించింది. తినేసాడు, ఆశీర్వదించేసిన తర్వాత మరలా యాకోబు సోదరుని ఏశావు వచ్చాడు. వచ్చేసి నా తండ్రి నన్ను కదా ఆశీర్వదిస్తానన్నాడు, నాయన నీకు ఇష్టమైన భోజనం తీసుకొచ్చాను తినండి అని అంటే, ఆల్రెడీ తెచ్చారు కదరా, నేను తినేసాను కదా నాయన, ఆశీర్వదించేశాను అన్నాడు. అంతే. అప్పుడు మరి నా తమ్ముడు నన్ను మోసం చేశాడు, నా వేషంలో వచ్చిన తండ్రి గారి దగ్గర నాకు రావాల్సిన జ్యేష్ఠత్వపు దీవెనల నా తమ్ముడు తీసుకెళ్ళిపోయాడు అని అతన్ని పగబట్టి కొట్టడానికి, చంపడానికి ప్రయత్నం చేస్తుంటాడు. వాస్తవానికి అందులో యాకోబు చేసినటువంటి పొరపాటు ఏమీ లేదు. జ్యేష్ఠత్వాన్ని అప్పుడే అమ్మేసుకున్నాడు. జ్యేష్ఠత్వపు దీవెనలు ఎవరికి చెందాలని అంటే జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నోడికే
చెందాల. సో ఆ విధంగానే దేవుడు ఏర్పాటు చేశాడు, అది వేరే విషయం. అయితే ఈ క్రమంలో ఇతడు తన అన్నగారికి భయపడి తమ అమ్మగారి పుట్టినింటికి బయలుదేరుతున్నాడు. పద్దనరాముకి బయలుదేరుతూ ఉన్నప్పుడు చీకటి పడింది, ఒక చోట అడవిలోనే పడుకున్నాడు. పడుకొని ఏం చేశాడంటే ఒక రాయిని తలగడగా చేసుకొని అలాగే నిద్రపోయాడట చీకటిలో. అలా నిద్రపోతున్నప్పుడు అతనికి కళ, పరలోకం నుండి భూమి మీదకి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నటువంటి కళ చూశాడు. అలా కళ చూసిన తర్వాత అతడు చాలా అద్భుతంగా, అమ్మో ఇది దేవుని మందిరం, అందుకని దానికి ఆ రోజు బేతేలు అని పేరు పెట్టాడు, అంటే ఇది దేవుని నివాసం అని. అలా పెట్టిన తర్వాత అతడు ఒక నిర్ణయం చేసుకున్నాడు ఆ రోజు దేవునితో. దానిని మనం ఇప్పుడు చదువుతాం 28వ అధ్యాయంలో. 28వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టాను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకుంటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవాయే నాకు దేవుడై ఉంటాడు. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. ఇదంతా కూడా కొత్త కొత్త పదాలు ఇవన్నీ. నేను చదువుకునే పిల్లలకి అసైన్మెంట్ ఇచ్చేటువంటి వర్క్ అనమాట. ఆది కాండంలో ఎన్ని ఆరంభాలు ఉన్నాయి రాసుకురండి అంటే ఇవన్నీ చెప్పాలా. బలి ఆరంభమే, దేవుడితో ప్రార్థన ఆరంభమే. సో ఇవన్నీ ఆరంభాలే. తరువాత ఏమంటున్నాడు, దేవుని మందిరమగును. కొత్తగా వినబడుతున్న పదం వాళ్ళకి అది చాలా కొత్త పేరు. అది ఫస్ట్ ఆయన పేరు పెట్టేస్తున్నాడు దానికి, ఏమని, ఇది దేవుని మందిరమగును. దేవునితో మాట్లాడుతున్నాడే, మనుషులతో కాదు. ఏమని, దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి నాకు తినడానికి ఆహారం, ధరించుకోవడానికి వస్త్రాలు నాకు దయచేస్తే యెహోవాయే నాకు దేవుడై ఉంటాడు. రెండవది, మరియు నేను నిలిపినటువంటి ఈ రాయి, ఈ స్తంభము దేవుని మందిరమగును. మూడవది అంటున్నాడు, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనేను. ఈయనకి ఎవరు చెప్పారో 10వ భాగం ఇవ్వాలని? తాతగారి ద్వారా నేర్చుకున్నాడు. దేవునికి నేనేదో ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి వాళ్ళ తాత నేర్పించాడు. అందుకని వాళ్ళ తాతగారి దగ్గర గుడారంలో నివసించిన చదువుతామని ఎబ్రీ పత్రికలో ఎన్ని అర్థమైందా? సో అబ్రహాము గారుకి ఎవరు చెప్పకపోయినా దేవునికి 10వ భాగం తీసిచ్చాడు మెల్కీసెదెకుకు ఆయన. ఇప్పుడు యాకోబు గారు, అబ్రహాము గారి మనవడైనటువంటి యాకోబు కూడా తన జీవితంలో దేవుడు నాకు తోడుగా ఉంటే, ఎందుకంటే అంతకన్నా వేరే పరిస్థితి లేదు, మంచి విషయాలు చెప్పడానికి నేర్పడానికి ఎవరున్నారు అక్కడ? ఆ దినాల్లో ప్రవక్తలు లేరు, బోధకులు లేరు, ఎవరు లేరు కదా. తమకు తాము చూసిన కళను బట్టి దేవునితో తాను మాట్లాడుకున్నటువంటి మాట, నేను దేవుడు నాకు ఇచ్చిన దాని అంతటిలో ఏమి ఇవ్వాలనుకున్నాడు? 10వ వంతు చెల్లిస్తాను అన్నాడు. అంతే. చూసారా, దేవునికి ఎంత భాగం? 10వ వంతు అని అన్నాయి. ఇది ఏ కాలము? పితరుల కాలం, పితరుల యుగం. విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? మీరు బాగా ఆలోచన చేస్తే అబ్రహాము గారిలో చూపించబడిన విశ్వాస లక్షణాలన్నీ అబ్రహాము సంతానంగా వచ్చిన ఇశ్రాయేలీలకు దేవుడు ఆజ్ఞలుగా ఇచ్చాడు. అది విశేషమైన సంగతి. మీరు తర్వాత చాలా సీరియస్గా ఆలోచన చేసి చదివి చూడండి, తెలుస్తుంది. ఇప్పుడు 10వ భాగం సున్నత్ అనేది అతనికి చెప్పాడు, ఆ తర్వాత దానిని ఇశ్రాయేలుకు ఆజ్ఞగా ఇచ్చాడు. అలాగా 10వ భాగం అనేది ఈయన ఇష్టంగా ఇచ్చాడు. దానిని తర్వాత ఇశ్రాయేల్ ప్రజలకు ఏం చేశాడు? ధర్మశాస్త్ర నిబంధనలు ఆజ్ఞగా ఇచ్చాడు. ఇలా చాలా ఉన్నాయి. అబ్రహాము గారు బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టి దేవునికి దహన బలి అర్పించాడు. ఇదే విషయాన్ని ఇశ్రాయేలీయులకు పాప పరిహారార్థం కోసం మరియు కృతజ్ఞతార్పణల కోసం ఏం చేశాడు? ఆజ్ఞలుగా పెట్టేశాడు, బలి అర్పించాలి మీరని. ఇలాగా తమ పితరుడు చేసినటువంటి విశ్వాసపు లక్షణాలన్నిటినీ, విశ్వాసపు క్రియలన్నిటిని కూడా ఇశ్రాయేలుకు ఆజ్ఞలుగా ఇచ్చాడు. అర్థమవుతుందా? అందుకని ఇప్పుడు మరలా మనము పితరుల యుగాన్ని దాటి ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్దాం. ధర్మశాస్త్ర నిబంధనలో అనగా పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలీయులకు 10వ భాగములను 10వ భాగాన్ని దేవునికి ఇవ్వాలి అనేటువంటి క్రమంలో 5 ముఖ్యమైన కారణాలు చెప్పాడు. బాగా వినండి.
ఇది తెలియాలి మీకు, అందుకనే ఇదంతా చెప్తున్నాను. ఇశ్రాయేలీలు దేవునికి 10వ వంతు ఇవ్వాలి అనేటువంటి దాని కొరకు దేవుడు 5 ప్రధానమైనటువంటి కారణాలు చెప్పాడు. వాటిని ఇప్పుడు మనం చదువుతాం. జాగ్రత్తగా చూడండి, గ్రంథాన్ని తెరిచి. చాలా అద్భుతమైనటువంటి విషయం చదువుదాం. మొదటిగా, వారికి దేవుని మందిరంలో సేవ జరిగించేటువంటి ఇశ్రాయేల్లోని ఒక గోత్రం, లేవి గోత్రానికి దేవుని మందిరంలో సేవ చేయడానికి ఏర్పాటు చేశాడు. ఇక మిగిలిన 11 గోత్రాల వారు కూడా దేవునికి వారి సంపద అంతటిలో కూడా 10వ భాగం లేక 10వ వంతుని తీసుకొచ్చి ఇవ్వాలి అనేటువంటిది దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ. ఇందులో 5 ప్రధాన అంశాలు ఉన్నాయి. నంబర్ 1, ఒకసారి చూడండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 23-24 వచనాలు. లేవీయులు దేవుని కొరకు చేసేటువంటి సేవ కోసము ఈ నియమాన్ని దేవుడు వాళ్ళకి పెట్టాడట. చదువుతాం ఒకసారి, ఇప్పుడు చదివేద్దాం నాయన. 23-24 వచనాలు. సంఖ్యాకాండము 18వ అధ్యాయం 23-24 వచనాలు. అయితే లేవీయులు ప్రత్యక్షపు గుడారము యొక్క సేవ చేసి వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదులైందురు. ఇశ్రాయేలు మధ్యను వారికి స్వాస్థ్యమేమీ ఉండదు, ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ అని ప్రజలు చెప్తున్నాడు. అయితే ఇశ్రాయేలీలు యెహోవాకు ప్రతిష్ఠితార్పణముగా అర్పించు 10వ భాగములను నేను లేవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చితిని. అందుచేతను వారు ఇశ్రాయేలీయుల మధ్య స్వాస్థ్యము సంపాదింపకూడదని వారితో చెప్పితిని. చూసారా? మరి యెహోవా మోషేతో ఇలా సెలవిచ్చిన, ఇశ్రాయేలీయుల చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన 10వ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకున్నప్పుడు మీరు దానిలో, అనగా ఆ 10వ భాగంలో కూడా మరలా పుచ్చుకున్న ఈ లేవీయులు కూడా ఏం చేయాలి? 10వ భాగాన్ని యెహోవాకు ప్రతిష్ఠార్పణగా చెల్లించాలి. ఇప్పుడు చెప్పండి, కారణం ఏంటి? వాళ్లకు అంటే యాజకులకు ఇశ్రాయేలీలకు ఉన్నట్టుగా భూ సంబంధమైన స్వాస్థ్యం ఏది ఉండకూడదు. అందువలన వాళ్ళు పూర్తిగా దేవుని మందిరంలో దేవునిపై ఆధారపడి దేవుని సేవ చేస్తూ ఉండాలి. ఇశ్రాయేలీలందరూ కూడా దేవుని మందిరములో లేవీయులు చేసే సేవ కోసం వీళ్ళేమి ఇవ్వాలి? 10వ భాగాన్ని ఇవ్వాలి. ఇది మొదటి కారణం. చెప్పండి మరలా, వాళ్ళు ఇశ్రాయేలీలు వారికి 10వ భాగాలు ఇవ్వాలి. వాస్తవానికి వాళ్ళు లేవీయులకి ఇవ్వరు. ఎవరికి ఇస్తారు? దేవునికి ఇస్తారు. దేవుడు దానిని ఎవరికి ఇచ్చాడు? లేవీయులకి ఇచ్చాడు, దేవుని మందిరంలో సేవ చేసేవారికి. ఎందుకు ఇచ్చాడు? వారు దేవుని ప్రత్యక్ష గుడారములో సేవ చేస్తున్నందుచేత వారికి ఇచ్చాడు. అర్థమవుతుందా? అంటే దేవుని సేవ చేస్తున్న వారికి ఇశ్రాయేలీలు ఏం చేయాలన్నమాట? ఏం చేయాలా కుమార్? 10వ వంతు ఇవ్వాలి. మొదటి రీజన్ అర్థమైందా? రెండవ రీజన్ చదువుదాం. రెండవ కారణం ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 22వ వచనం నుంచి 23వ వచనాల వరకు చూడండి ఆయన ఎంత చక్కగా ఉంటుందో. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో ఏ చేయాలండి? నీ పంటలో 10వ భాగమును అవశ్యముగా, అంటే ఖచ్చితంగా ఏర్పరచవలెను, వేరుపరచవలెను. వేరు చేయాలి. నీకు పండిన పంట అంతటిలో నువ్వేం చేయాలి? 10వ భాగాన్ని వేరు చేయాలి. తర్వాత
నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకొనున్నట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థలముగా ఏర్పరచుకొను స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో కానీ, నీ ద్రాక్షరసంలో కానీ, నీ నూనెలో కానీ 10వ వంతును, నీ పశువులలో కానీ, గొర్రె మేకల్లో కానీ తొలుచులు వాటిని తేవలను. యాక్చువల్గా తేవలను ఉండాలి, అది తినవలని కొంచెం అక్షర దోషాలు ఉన్నాయి. అవి దేవునికి అక్కడ పంటలో అయితేనేమో 10వ వంతు, పశువుల్లో అయితేనేమో తొలిచులు వాటిని తేవాలి. అది ఇశ్రాయేలు కొరకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. రైట్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఏం కనబడుతుందంటే, ఏముంది ఇప్పుడు? పంటల్లో మీరు ఖచ్చితంగా 10వ భాగాన్ని తీయాల్సిందే, మందలో తొలిచుడు వాటిని తీసుకొని రావాల్సిందే. ఎందుకు అనేది ఇక్కడ ప్రశ్న. మీకేమైనా దొరికిందా? దొరకలేదా? పాయింట్ జాగ్రత్తగా చూడండి. 23వ వచనంలో, చివరి 23వ వచనంలో, నీ దినములన్నిటిలో నీ దేవుని యెహోవాకు నువ్వు భయపడ నేర్చుకొనడం కొరకు ఆయనకి ఇది తీసుకొచ్చేవాళ్ళు. నీ దేవుడైన యెహోవాకు నువ్వు భయపడ నేర్చుకోవడం కొరకు ఇవ్వటం నేర్చుకోవాలి అని అన్నాడు ఆయన. అంటే నెక్స్ట్ ఏంటనమాట? ఇవ్వకపోతే నీకేం భయం ఉంటుంది? ఇప్పుడు వారికి ఏం భయం ఉంటుంది? ఇవ్వకపోతే, దశమ భాగమును వేరు చేయకపోతే, ఆయన చెప్పిన ఆజ్ఞ ప్రకారం ఇవ్వకపోతే ఏమవుతారు? శాపించబడతావు, శాపగ్రస్తుడు అయిపోతావు. కనుకనే దేవుడు తన ప్రజలకు తనకు భయపడ నేర్చుకునడం కొరకు ఈ ఆజ్ఞను పెట్టున్నట్టుగా మనం చదవగలం. రైట్. 3వ రీజన్ అదే ద్వితీయోపదేశకాండంలో 14వ అధ్యాయం 28-29 వచనాలను చదువుదాం. 28-29 వచనం జాగ్రత్తగా చూడండి. నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పని అంతటిలోనూ నిన్ను ఆశీర్వదించున్నట్లు అని అన్నాడు. ఏం చేయాలి? ఇప్పుడు చదివేసేయండి. మూడో రీజన్ ఏం చెప్తున్నాడు చూడండి. ఆయన దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞల్లో, నీ దేవుని యెహోవా నీవు చేయు నీ చేతి పని అంతటిలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు 3 సంవత్సరాలకు ఒకసారి ఆ ఏట నీకు కలిగిన పంటలో 10వ వంతు బయటికి తెచ్చి నీ ఇంట, ఇది దేవాలయం తీసుకొచ్చేది కాదు, ఇది ఎక్కడ? నీ ఇంట్లోనే ఉంచు. ఇది ఎప్పుడెప్పుడు? 3 సంవత్సరాలకు ఒక్కసారి పండేటువంటి నీ పంట అంతటిలో 10వ భాగాన్ని తీసుకొని వచ్చి వేరు చేసి దాన్ని ఎక్కడ? నీ ఇంట్లోనే ఉంచు. ఎందుకు? అప్పుడు నీ మధ్యను పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీయులను, నీ ఇంటనున్న పరదేశులను, తండ్రి లేని వారును, విధవరాండ్రును వచ్చి భోజనం చేసి తృప్తి పొందుదురు. ఎంత మంచి కారణమో చూసారా? ముందుగా దేవుని యొద్ద నుంచి నువ్వు 10వ భాగాన్ని తీసివ్వడం వలన దేవుని యొద్ద నుంచి నీకేం కలుగుతుందంటే, దేవుడు నీ చేతి పనిని ఆశీర్వదిస్తాడు. ఏం చేస్తే? నీ పండిన పంటలో ప్రతి 3వ సంవత్సరానికి 10వ భాగం కొంత తీసి ఎక్కడ పెట్టుకోవాలా? మీ ఇంట్లోనే పెట్టుకో. ఏం చేయడానికి? నువ్వు తినడానికా? కాదు. దేవుని ఆలయంలో సేవ చేసేటువంటి యాజకులు ఎప్పుడైనా నీ ఇంటికి వచ్చారనుకో, నీ ఇంట్లోది వండి పెట్టుకో. ఆ తీసిపెట్టిన 10వ భాగంలోనిది వండి పెట్టు. తరువాత ఇంకెవరున్నారు? పరదేశులు, తండ్రి లేని వారు, విధవరాండ్రు వచ్చినప్పుడు ఏమీ లేదు అనకూడదు. నువ్వు అర్థమైందా? నువ్వు నా దగ్గర ఏమీ లేదు ఇప్పుడు అనకూడదు.
అయ్యో మాకే లేదనకూడదు. దేవుని కొరకు తీసిపెట్టినటువంటి ఆ 10వ భాగాన్ని, ఇది 3 సంవత్సరాలకు ఒకసారి తీసిపెట్టే దశమ భాగం, 10వ భాగం పండిన పంటలో అది తీసిపెట్టింది దేనికోసం? లేవీయులు ఎప్పుడైనా నీ ఇంటికి వస్తే దాన్ని వాళ్ళకి పెట్టాలి. తర్వాత పరదేశులు, తండ్రి లేనివారు, విధవరాండ్రు, వాళ్ళు ఎప్పుడైనా సరే నిర్భయంగా నీ ఇంటి దగ్గరకు వస్తే ఏం చేయాలా? ఒక ఇంటి కోసం చెప్పింది కాదు, ఇశ్రాయేల్ ఇండ్లందరూ అలాగే చేయాలా. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలలో విధవరాలు అనే చిన్న చూపు ఉండదు. మేము తల్లిదండ్రులు లేని విధవలము అనేటువంటి బాధ వాళ్ళకి అసలే ఉండదు. ధైర్యంగా దేవుని కోసం యథార్థవంతులుగా బ్రతుకుతారు. కనుక ఇలాగ నువ్వు చేస్తున్నందుచేత ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడట? నిన్ను నీ చేతి పనిని ఆశీర్వదిస్తాడు. ఎంత మంచి కారణాలు చెప్పాడు చూడండి. దశమ భాగం తీయమంట ఎన్ని రకాలు ఉన్నా చూడు. దశమ భాగం తీయడం వెనకాల 3వ కారణం అయిపోయిందా? జస్ట్ మరలా 4వ దాన్ని చూద్దాం. 4వ కారణాన్ని మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయము 8 నుంచి 11 వచనాల వరకు, 8 నుండి 11 వచనాల వరకు. ఎందుకు తెమ్మన్నాడు 10వ భాగాన్ని దేవుని ఆలయానికి అని అంటే ఇక్కడ ఒక రీజన్ చెప్పాడు మరలా. ఏమని? నా మందిరములో ఏముండాలి? ఆహారం ఉండునట్లు. నా మందిరములో ఆహారం ఉండునట్లు మీరు 10వ భాగమంతయు నా మందిరములోనికి తీసుకొని రావాలి. నా మందిరము కూడా ఏమి లేని స్థితిలో ఉండకూడదు. నా మందిరంలో ఎప్పుడు కూడా నిధిలో ఏముండాలి? సమృద్ధి ఉండాలి. ఏమి లేని స్థితిలో ఉండకూడదు నా మందిరపు నిధి. కనుక నా మందిరపు నిధిలో నిత్యము సమృద్ధి ఉండాలి. ఎందుకంటే అక్కడ సేవ చేసేటువంటి వాళ్ళకి కానీ ఇంకెవరికైనా కానీ ఎప్పుడు కూడా దేవుని మందిరానికి వచ్చిన వాడు ఆకలితో వెళ్ళడానికి వెళ్ళలేదు. దేవుని మందిరంలో ఆహారం ఉండాలి. అలా చేస్తే ఏం జరుగుతుందట? మరి చూడండి ఏం జరుగుతుందో. అలా చేస్తే ఏం జరుగుతుందట? కింద చదివేశాను నేను 11వ వచనం. అప్పుడు మీరు అలాగ దేవుని మందిరంలో ఆహారం ఉండాలనే లక్ష్యంతో తీసుకొని వస్తే ఏం జరుగుతుందట? మీ పంటను తినివేయు పురుగులను, నీ పంటను తినేసేటువంటి పురుగులను నేను గద్దించదును. అవి మీ పంటను నాశనం చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్చక ఉండునని సైన్యములకు అధిపత్యగు యెహోవా నువ్వు ఈ పని చేస్తే దేవుడు నీకేం చేస్తాడట? నీ పంట నువ్వు తినేసేటువంటి పురుగులనైనా గద్దిస్తాడు. అకాల ఫలములు రాలకుండా, తెగులు రాకుండా నీ పంటని దేవుడు కాపాడతాడట. దేవుని మందిరంలో ఆహారం తీసుకొస్తే పైనుంచి నీకు సహాయం. చూసారు ఎంత బాగుందో? అది దేవుడు ఏదైనా చెప్పాడంటే దాన్ని పాటించడం నేర్చుకోవాలి మనం. ఆయన మాట మీద నమ్మకం ఉండాలి, ఆయన మాట మీద గౌరవం ఉండాలి, ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఆ తర్వాత ప్రతిదానికి ఆయన మీకు ఫలం ఇచ్చాడు, ఫలం ఇస్తున్నాడు. మీరు నేను చెప్పింది చేయండి, నేను మీకు ఇది చేసి పెడతా. మనము దేవుడేమో అలా చెబితే మనం అంటాం, నువ్వు నాకు ₹1,00,000 వచ్చేటట్టు చెయ్యి, నీకు 10,000 ఇస్తా. ఆయన అంటాడు, నేను నీకు పంట కావాల్సినంత ఇస్తారా, నువ్వు 10వ భాగం మాత్రమే నాకు ఈ అన్నాడు. ఆఫర్ ఆయన మాట్లాడాలా, మనం మాట్లాడటం ఏంటంటే దేవుని దగ్గర మనం ఆఫర్ చేయటం ఏంటి దేవునికి విచిత్రంగా ఉండలేదా? దయ్యము ప్రేరణతో, దయ్యం అపవాది తంత్రములతో మనుషులు ఈ విధంగా కొట్టుకు చచ్చిపోతున్నారు. ఎవరు మాట్లాడాలా, ఎవరు ఆఫర్లు ఇవ్వాలా? కంపెనీ వాడికి నువ్వు ఆఫర్ ఇస్తావా, కంపెనీ నీకు ఆఫర్ ఇస్తుందా? నువ్వే కంపెనీకి ఆఫర్ ఇచ్చేస్తావా? విచిత్రంగా ఉంది.
ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మహాదేవుడు ఎంత గొప్పవాడో, తన ప్రజలు దేవునికి దశమ భాగం ఇవ్వండి అనటంలో ఎన్ని కారణాలు పెట్టాడో చూడండి. తర్వాత ఇంకొకటి 5వది చివరిగా మలాకి గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనమే కంటిన్యూషన్. అప్పుడు మీరు ఆనందకరమైన దేశంలో మీరు నివసిస్తారు కనుక అన్యజనులందరూ మిమ్మల్ని ఏమంటారు? ధన్యులంటారు అని అన్నాడు. అంటే మీరు ఈ విధంగా దేవునికి దశమ భాగములు చెల్లించటం వలన మీరేమవుతారండి? అన్యజనులందరి చేత మీరేమవుతారు? ధన్యులు అనబడతారు. అది అర్థమైందండి. ఇలాగ దేవుడి ఆజ్ఞలను మీరు పాటించి 10వ భాగం విషయంలో ఇంత శ్రద్ధ కలిగి దేవునికి ఇస్తే, ఇప్పుడు మీరు ఆశీర్వదించబడిన మీ ఆనందదాయకమైన జీవితాన్ని, మీ ఆశీర్వాదకరమైన ధన్యకరమైన మీ బ్రతుకులను చూసినటువంటి అన్ని జనులు ఏమవుతారట? మీరు ఎంత ధన్యులయ్యా అని అంటారట. అర్థమైందా? గొప్పలు మనకు మనం సంపాదించుకుంటే రావు, దేవుడు ఇవ్వాలా. దేవుడు ఇవ్వాలంటే మనం ఏం చేసి ఉండాలా? ఆయన ఆజ్ఞల్ని గైకొన్న వారై ఉండాలా. అర్థమైందా లేదా? రైట్, చూద్దాం ఇప్పుడు. దశమ భాగాలు ఇశ్రాయేలీయుల వారు దేవునికి ఇవ్వాలి అని చెప్పడంలో ప్రధానమైన 5 కారణాలు. మొదటి కారణం ఏంటి? లేవీయులు దేవుని మందిరంలో సేవ చేస్తున్నారు కాబట్టి వారి పోషణ కొరకు. రెండవది, నువ్వు దేవునికి భయపడ నేర్చుకొనడం కొరకు నిత్యము నువ్వు దేవునికి ఇచ్చేవాడుగా ఇవి ఉండాలి. మూడవది, దేవుడు నీ చేతి పనిని ఆశీర్వదించినట్లుగా నువ్వు దేవునికి దశమ భాగాన్ని ఇచ్చేవాడుగా ఉండాలి. నాలుగవది, దేవుని మందిరంలో నిత్యము ఆహారం ఉండేటట్టుగా చూసుకోవాలి. అందుకనే మీరు దశమ భాగం తీసుకురావాలి. ఇలాగ దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నందుచేత అన్ని జనులందరిలో కూడా మీరు ఏమై ఉంటారు? ధన్యులనబడతారు. ఇంత బాగుందండి. ఇలాగా అద్భుతమైనటువంటి కారణాలని దేవుడు వారికి ఇచ్చి ఉన్నాడు. అందువలన దేవునికి దశమ భాగాలు ఇవ్వటం, దేవునికి పశువుల్లో తొలుచులు వాటిని ఇవ్వటం, దేవునికి శ్రేష్టమైన వాటిని అర్పించటం అనేటువంటివి దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చాడు. అయితే వాటిని ఇవ్వడము మానడం అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది దేవుని యొద్ద దొంగిలించిన కార్యముగా చెప్పబడింది. అది మరలా ఇప్పుడు 8వ వచనాన్ని చదవండి. 3వ అధ్యాయం 8వ వచనం ఇప్పుడు చదివితే మీకు స్పష్టంగా తెలుస్తుంది. బలినర్పించడం కానీ దశమ భాగాలను ఇవ్వడం కానీ మానితే అది దేవుని యొద్ద దొంగిలించడంతో సమానం. అందుకేమన్నాడు? మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలితరి. దేని విషయంలో మీరు నీ యొద్ద దొంగిలితమని మీరు అందరూ దశమ భాగములను ప్రతిష్ఠితార్పణలను ఇవ్వక దొంగిలితిరి అని దేవుడు చెబుతున్నాడు. అంటే దేవునికి ఇవ్వమన్నవి ఇవ్వకపోతే వాళ్ళని ఏమన్నాడు? ఆయన దొంగలు అన్నాడు. ఏమన్నాడు? రే, నా దగ్గర దొంగతనమా? ఎవరి దగ్గర దొంగతనం చేస్తారు? మామూలుగా మనుషుల దగ్గర మనుషులు దొంగతనం. ఎందుకంటే ఏం జరుగుతుందన్న సంగతి అవతలకి తెలియదు కనుక. ఇంట్లో తాళం వేసిపోయావు, తాళాలు బాలు కొట్టేసి దొంగతనం చేసాడు మానవ మాత్రుడు. అన్నీ చూస్తున్నటువంటి ఆయన దగ్గరే, అన్ని ఎరిగినటువంటి ఆయన దగ్గరే మనం ఏం చేస్తున్నాం? దొంగతనం చేస్తున్నాం. నిజమా? ఎన్నిసార్లు మనం అబద్ధాలు లేదు? ఒకటి చేసి ఇంకోటి నేను చేయలేదు అని అన్నాం అనుకో, ఎవరికి తెలిసి ఈ సంగతే? తెలుసా తెలీదా దేవునికి? మరి అనగలమా మాట? దేవుడు చూస్తున్నాడనే భయం, దేవుడు చూచాడు అన్నటువంటి మెలకువ నీకుంటే చూచిన ఆయన దగ్గరకు వచ్చి ఏమిది నాకేం తెలియదు అని అనగలవా? అందుకని ఆయన అంటున్నాడు, ఎంతకి తెగించారా మీరు అంటున్నాడు ఆయన. ఎంతకి తెగించారా బాబు మీరు? నా యొద్ద దొంగిలిస్తారా మీరు? మనుషుడు దేవుని యొద్ద దొంగిలించటమా? కానీ మీరు నా యొద్ద దొంగిలించారా అన్నాడు. ఈ జనం ఎలాంటి వాళ్ళు? మేము ఎప్పుడు నీ దగ్గర
దొంగతనం చేశాం. ఇంకా ఎంత ధైర్యమో చూడండి. అంటే దేవుడు అంటే వీళ్ళకి అర్థం కాలేదన్నమాట. ఇప్పుడు ఆయన చెప్పాడు, నేను చెప్పిన దానిని దశమ భాగములను ప్రతిష్ఠితార్పణలు నాకు ఇవ్వకపోవడమే మీరు దొంగిలించటం అన్నాడు దేవుడు. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలా? ఖచ్చితంగా ఏం చేయాలా? దేవునికి అది ఎవరు ఆజ్ఞ? ఎవరికి ఇచ్చిన ఆజ్ఞ చెప్తాను. కొత్త నిబంధన ద్వారా మనం ఎలా ఇవ్వాలో, ఎందుకు ఇవ్వాలో అనేటువంటి విషయాన్ని కూడా చెప్పేస్తాను. చాలా అద్భుతమైనటువంటి పాఠం ఇది. ఎంత ఇవ్వాలి అనేటువంటి విషయం అంతా మీకు చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఓకే, సో ఈ పరిస్థితుల్లో ఇంకొక విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేయాలి. దేవాది దేవుడు ఇశ్రాయేల్ యొక్క ప్రజలను ఉద్దేశించి, ఇశ్రాయేల్ అయినటువంటి ప్రజలు వారి సమయాన్ని, వారి యొక్క తలాంతులను, వారి యొక్క బలాన్ని కూడా దేవుని కొరకు వాడవలనని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. దాని వారు ఖచ్చితంగా ఉపయోగించాలి. ఒకసారి చదువుదామా? ఇది సందర్భం ఏంటంటే, ఈ యూదా జనాంగం అంతా బబులోను చెర నుంచి తమ స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, వాళ్ళు వచ్చింది యాక్చువల్గా దేవుని మందిరాన్ని కట్టుకుంటాం అనేటువంటి ఒక బలమైన కారణం చేత ప్రజలు బబులోను చెర నుంచి తమ స్వదేశానికి తిరిగి వచ్చారు. వచ్చేసి వీళ్ళందరూ ఏం చేశారంటే, ఎవడు ఇండ్లాడు కట్టుకుంటున్నాడు భద్రంగా. ఎవరి పని పక్కన పెట్టేశారు? దేవుని మందిరం. అసలు అక్కడి నుంచి ఇక్కడ విడిపించబడటానికి కారణం ఏంటనంటే, దేవుని మందిరం కట్టడానికి కారణం చెప్పి వచ్చారు వీళ్ళు. మేము మా దేవుని మందిరం ప్రాకారాలు కూడిపోయాయి, మేము వాటిని కట్టుకుంటాం, మేము మా దేశానికి వెళ్తాం, మా దేవుని మందిరం పాడైపోయి ఉంటే మేము ఉండలేకపోతున్నాం, ఇలాంటివి చెప్పి వచ్చారు అక్కడ. కానీ ఇక్కడికి వచ్చేసి ఎవడిల్లోడా భద్రంగా దట్టంగా కట్టుకుంటూ ప్రశాంతంగా నిద్రపోతున్నారట. మరి దేవుని మందిరం పండ్రా అంటే, దేవుని మందిరం కట్టడానికి ఇంకా సమయం రాలేదు అని చెప్పుకుంటున్నారట. దీనికి కూడా కారణం లేకపోలేదు. ఇప్పుడు దానికోసం ఎక్కువగా నేను వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేయట్లేదు. ఇదంతా మళ్ళీ మీరు నెహెమ్యా గ్రంథం చదువుకుంటే తెలుస్తుంది. కానీ కొన్ని విషయాలు అయితే ముఖ్యంగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. హగ్గయి గ్రంథానికి రండి. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయంలో సైనికుల అధిపతి యెహోవా ఆజ్ఞ ఇస్తున్నది ఏమిటంటే, ఆ ప్రజలను ఉద్దేశించి 2వ వచనం నుంచి, సమయం ఇంకనూ రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంభి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? మీరేమో మంచి కట్టుకుని ఇండ్లలో నివాసం చేస్తున్నారు. దేవుని మందిరం పాడైపోయి ఉంటే, దేవుని మందిరపు పనులు చేయాల్సినటువంటి మీరేమో అద్భుతంగా ఇండ్లు కట్టుకుని ఏం చేస్తున్నారు? ప్రశాంతంగా విశ్రాంతిలో సేద తీరుతున్నారా? కాబట్టి సైనిక అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను ఆలోచించుకోండి అన్నాడు. మీ ప్రవర్తనని ఆలోచించుకోండి. ఏం ఆలోచించుకోవాలంటే చూడండి, మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనం చేయుచున్నను ఆకలి తీరకుండా ఉంది, పానం చేస్తున్నా దాహం తీరకుండా ఉంది, బట్టలు కప్పుకుంటున్నారు చలి ఆగకుండా ఉంది, పనివారు కష్టం చేసి జీతాన్ని సంపాదించుకున్నా జీతం చినిగిపోయిన సంచులు వేసినట్టుగా ఉంది. కాగా సైనిక అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. ఏం ఆలోచించాలటండి? మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి అంటే అర్థం ఏంటండి? మీరేం చేస్తున్నారు? మీ టాలెంట్లని ఇండ్లు కట్టుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు, కానీ దేవుని మందిరం కట్టడానికి ఉపయోగించట్లేదన్నమాట. మీ బలాన్ని పంటలు పండించుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు, కానీ దేవుని మందిరపు పని చేయడానికి ఉపయోగించట్లేదన్నమాట. మీ చేతులు ఉద్యోగాలు చేయడానికి బాగా కాళ్ళు చేతులు పరిగెడుతున్నాయి, కానీ దేవుని మందిరం పని చేయడానికి, అంటే మీ టాలెంట్ని, మీ తలాంతుల్ని దేవుని పని కోసం ఉపయోగించట్లేదు. 9వ వచనం నుంచి కూడా చదువుదాం, 9 నుంచి 11 వరకు. విస్తారముగా కావాలని మీరు ఎదురు చూచితిరి, కానీ కొంచెముగా పండెను.
మీరు దాని ఇంటికి తేగ నేను దాన్ని చెదరగొట్టితిని. ఎందుచేతనని యెహోవా అడుగుతున్నాడు. నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే కదా. అంటే మన ఇల్లు కట్టుకోవడానికి కాలు చేతులు వస్తాయి, కానీ దేవుని మందిరం, దేవుని పని చేయడానికి మాత్రం మన కాలు చేతులు రావు. నిజమా అబద్ధమా? నిజమేనమ్మా? మనకు ఉద్యోగాలు చేసుకోవడానికి సమయము, బలం అన్ని పనికి వస్తాయి, కానీ దేవుని పని చేయడానికి మన కాలు చేతులు రావు. అర్థమైందా? ఇప్పుడు ఎలక్ట్రిక్ పని అంతా ఎలక్ట్రికల్ వర్క్ అంతా వచ్చు అనుకోండి, వచ్చినోడు మీరు ఉన్నారు అనుకోండి, దేవుని మందిరం ఎలక్ట్రిక్ పని ఇచ్చింది అనుకో, చేయవలసి ఉంటే ఏం చేస్తారు మీరు? ఏమా చేస్తారా? చేస్తాను. మా దగ్గర ఒకడు ఉన్నాడు, ఇప్పుడు రావడం లేదు, మానేసాడు సంఘానికి. మరి అంత నిర్లక్ష్యంగా ఉంటే నేను మామూలుగా ఊరుకుంటానా? వచ్చిన ప్రతి వారం క్లాస్ ఇవ్వడమే. నీ ఏ మనిషి పోయా నువ్వు అని అంటామే. నీ మన ఊరికిన రకం కాదు. నువ్వు పని చేయి నమ్మకంగా. పని చేయకుండా ఇప్పుడు సౌండ్ సిస్టమ్ అంతా పాడైపోయింది. కరెంటు పని వచ్చు అతనికి. వచ్చిన తర్వాత బాలాజీనగర్ సంఘం చెప్తున్నా, చర్చి బిల్డింగ్ కట్టినప్పటి నుంచి దానికి ఎర్తింగ్ ఒకటి ఉందయ్యా, వెయ్యండి అయ్యా. వాళ్ళు ఏదో పాపం చేసిన వాళ్ళు, వాళ్ళు ఒంటరి వాళ్ళు చేశారు, వాళ్ళ పనులు చేసేసి వెళ్ళిపోయారు ఆ సమయానికి. సరే, అది మీరు చేయగలరు కదని అలాగ ఉంది, చేయండి. ఇప్పటివరకు చేయలే. ఆమిల్ఫైర్ సిస్టమ్ పాడైపోయింది, దాన్ని ఏమైనా చేసి పెట్టండి బాబు అంటే తీసుకెళ్తారు. 2 నెలలు 3 నెలలైనా తీసుకురాడు. కానీ వాళ్ళ బిజినెస్ అదే, సౌండ్ బిజినెస్. సో వాళ్ళ బిజినెస్ కావలిస్తే ఏం చేస్తారు? క్షణాల్లో చేసేసుకుంటారు, రాత్రింబగలు చేసేసుకుంటారు. మళ్ళీ ఆదివారం ఆరాధనకు రమ్మంటే ఏమంటారు? ఆర్డర్ ఉంది బ్రదర్, అందుకే వెళ్ళాము అంటారు. నీకు ఆర్డర్ ఎక్కువ, దేవుడు ఎక్కువ. నువ్వు ఆర్డర్ చేసుకోవాలంటే దేవుడు బతికించాలరా బాబు నిన్ను. ఇలా చాలాసార్లు ముఖానికి గద్దించేసాను. అందుకని ఆరాధన అయిపోగానే కన్నబ్బడకుండా అలా మెట్టి దిగేసి వెళ్ళిపోయాడు. ఎందుకు తెలుసా? కన్నబ్బడితే పోయిన 2 వారాలు రాని దానికి స్పెషల్ క్లాస్ ఉంటుంది. ఎందుకంటే మనకు తెలుసు, ఈయన దేవుని ఆరాధించిన పక్కనెట్టేసి ఆడికి పోయి ఉంటాడు, ఆర్డర్ చేయడానికి పోయి ఉంటాడు. లేకపోతే ఇంకెవరో చచ్చిపోయారంటే ఆడికి వెళ్ళిపోతారు, ఇంకెవరో బతికారంటే హాస్పిటల్లో ఉన్నారంటే వెళ్ళిపోతారు దేవుని ఆరాధించడం అనేసి. నీకున్న టాలెంట్. పిల్లలు కొంతమంది ఉన్నారు, పెయింటింగ్ వర్క్ వచ్చు, పాపం మొత్తం పెయింటింగ్ వర్క్ చేసేస్తారు. అంటే మీకున్న టాలెంట్ ఉపయోగించకపోయినా దేవుడు ఏమవుతాడండి? దేవుడు ఏం చేస్తాడండి? నువ్వు దేనికోసమైతే పోయావో అది నీకు అబ్బద్రా బాబు అంటాడు ఆయన. నీకు టాలెంట్ ఉంది, నీకు చేయగలిగిన టాలెంట్. ఇప్పుడు నీవేం చేయగలవు? అమ్మగారులో మీకు చెప్తాను వినండి. ఆయన మీ ఇంట్లో ఊడ్చుకుంటారా బాగానే దేవుని మందిరాన్ని? మిల్ల దగ్గర గిన్నెలు బాసనలు అన్నీ కడుక్కుంటారా? ఇక్కడ తెలిసిపోతే మీరు అడుగుతారా లేదా అని. మీరు కడుగుతున్నారు, మీ వాళ్ళకి అడుగుతున్నారు. వంటలు చేస్తున్నారా? అక్కడ వంటలు చేస్తే ఇక్కడ వంటలు చేయరేటి మరి? స్త్రీలుగా మీ ధర్మాన్ని, మీ బాధ్యతలను, మీ టాలెంట్స్ని మీరు ఖచ్చితంగా ఉపయోగించాలి. మీరు దాచిపెడితే ఇగో మీ బలాన్ని ఇంకో చోట బలంగా వాడుతున్నారా లేదా? దేవుడి దగ్గర బలము పొంది, దేవుని దగ్గర ఆయుష్ పొంది, దేవుని దగ్గర సమస్తాన్ని పొంది ఎవరు తాకట్టు పెడుతున్నారు? అంతేనా కదా? ఏదో కంపెనీకి ఆడేదో ఇస్తానని ఒక 100 రూపాయలు, ఒక 200, ఒక 500, 1000 రూపాయలు నీకు ఇస్తారంటే దానికోసం పొద్దున 8 నుంచి రాత్రి 8-10 గంటల వరకు నీ కష్టార్జితాన్ని, నీ బలాన్ని, నీ సమయాన్ని అంతటిని ఖర్చు చేసేసావు. కానీ నీ దేవుని కోసం పని చేయాలంటే అలసిపోయాను సిస్టర్, నేను నా వల్ల కాదు సిస్టర్, నేను పడుకుంటా సిస్టర్ అట్టంటారా? నా వల్ల కాదు బ్రదర్, నేను పగలంతా పని చేసి అలసిపోయాను బ్రదర్. ఈడికి వస్తేనే అవన్నీ ఆడది, ఇంట్లో పండుకో. మీరు మీ బలాన్ని, మీ టాలెంట్ని దాచిపెట్టారంటే మీరు ఏ బలాన్ని ఉపయోగించి సంపాదించుకున్నారో అది మీకు దక్కదు. అది చినిగిపోయినా జోబులో వేసినట్టట. మీరు చాలా రావాలని చెప్పేసి ఏం చేశారట? విస్తారంగా విత్తారట. కానీ అది మాత్రం ఎంత పండింది?
కొంచెమే పండింది. పోనీ ఆ కొంచెం పండిన దాన్ని ఇంటికి తీసుకొచ్చుకున్నారు, ఉన్నదాన్ని కూడా ఏం చేశాడట, చెదరగొట్టేశాడట. కొంచెం పండిన దాన్ని బండి మీద తీసుకొచ్చి ఇంటికి తెస్తున్నారు అనుకో, పెద్ద వర్షం వచ్చేసి దానికి ఏం చేస్తావు, మొత్తం తడిచిపోద్ది. అలాగ చేశారండి. నేనేం చెప్తున్నానంటే, దేవునికి 10% ప్రతిష్ఠార్పణలు ఇవ్వడమే కాకుండా వారి తలాంతుని, వారి సమయాన్ని కూడా వాళ్ళు ఏం చేయాలి, వెచ్చించవలసి ఉంది అని దేవుడు కోరాడు. మీరు అలా చేయకపోతే ఇదిగో మీరు ఇలాగ నష్టపోవడానికి కారణం ఏమి మీరు ఆలోచించుకుంటున్నారా? మీ ప్రవర్తన ఆలోచించుకోండి. మీరు దేవుని మందిరం కట్టడానికి సమయం లేదన్నారు, కానీ మీ పొలం ఎత్తుకోవడానికి, మీ పంటలు వేసుకోవడానికి, మీ పంటలు కోసుకోవడానికి, మీ పనులు చేసుకోవడానికి మాత్రం మనకేముంది, సమయం ఉంది. దానికి సమయం ఉంది, కానీ దేవుని పని చేయడానికి మనకి సమయము లేదు అని చెప్పాము. దీనిని ఎవరు చూశారో? మహాదేవుడు చూశాడు. ఆయన అంటున్నాడు, మీ పంటలు మీరు ఆశించినంత మీరెందుకు దొరికిపోతుందో మీకు తెలుసా? మీరు న్యాయంగా సమయాన్ని, మీ టాలెంట్ని దేవుని కోసం వాడడం లేదు. ఏమన్నా ఒప్పుకుంటారా, దాచిపెడతారా? ఇశ్రాయేలు కోసం దేవుడు చెప్పిన మాట, ఇందులో ఏ అనుమానం లేదండి. సాక్షాత్తు దేవుడే మాట్లాడినటువంటి మాట. అర్థమవుతుందా? ఇలాంటి విషయంలో ఇది పాత నిబంధనలో దేవుడు ఇంత సీరియస్గా ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇక నుంచి మీరు దేవుని పని అంటే, పని ఉంది బ్రదర్ అని మీ పనుల మీద పోయారనుకో, దేవుడు ఏం చేస్తాడండి? ఆయన ఏం చేయడు. నిజంగా చెప్తున్నా, ఆయన ఏమీ చేయడు. మీరు దేనికోసం పోయారో అది నీకు నిజంగా చాలాసార్లు మా వాళ్ళని అడుగుతాండి నేను, ఎక్కడికి వెళ్ళారయ్యా అని. పలానా పని మీద వెళ్ళాను బ్రదర్. వెళ్ళిన పని అయిందా అని అడుగుతాను ఫస్ట్. అర్థమైందా? వెళ్ళిన పని, మీరు ఏ పని మీద వెళ్ళారో ఆ పని అయిందా? అవ్వలేదన్నా, సిగ్గులేదు నీకు కొంచెం కూడా. దేవుని వదిలిపెట్టేసి పోతే నువ్వు సాధించొస్తావు దాన్ని. నువ్వు ఎవరిని పక్కన పెట్టిపోయావు నీకేమన్నా అర్థమవుతుందా? ఎందుకో పాపం ప్రశ్నలు అడిగేసరికి, గద్దించేసరికి తలగొక్కుంటూ సమాధానాలు చెప్తారు నాకు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ తలగొక్కోడాలు బోధకుడు అంతగానో మిమ్మల్ని ఏమనండి, పని చేయట్లేదు, సోమరులు అయ్యారు, దొంగలు అయ్యారు, ఇంతే అనగలడు. దేవుడైతే నేరుగా మీ పని మీద దెబ్బ కొడతాడు. అర్థమైందా మీకు? మీరు దేనికోసం శ్రమ పడుతున్నారో మీ సమయం వేస్ట్ అయిపోద్ది, మీ ధనం కూడా వేస్ట్ అయిపోద్ది, మీకు రావాల్సిన ఫలం కూడా కాలిపోతుంది. అందుకని చాలా యథార్థంగా ఉండాలి దేవుని సన్నిధిలో మనం. నిజంగా చెప్తున్నాను. అయినా ఇదంతా కూడా ఏ నిబంధన సంబంధులది? పాత నిబంధన సంబంధులది. ఇది మనకెందుకు వర్తిస్తుంది అని మీరు అనుకొందురు. నిజమే. కాబట్టి మనం పాత నిబంధన సంబంధం కాదుగా, అవునా? కానీ విషయం అయితే ఇవ్వటం అనేటువంటిది పితరుల యుగం నుంచి ఉంది. దేవునికి ఇవ్వడం అనేది పితరుల యుగం నుంచి ఉంది. ధర్మశాస్త్రం మధ్యలో వచ్చింది. ఎవరికి ఇచ్చింది ధర్మశాస్త్రం? అందరికి ఇచ్చాడా? కేవలం ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చాడా? ఇశ్రాయేలు జనాంగానికి మాత్రమే, 12 గోత్రాల వారికి మాత్రమే చెందినటువంటి ధర్మశాస్త్రం అది. ఒకవేళ అది కొత్త నిబంధనలో మళ్ళా చెప్పుంటే ఖచ్చితంగా అది కొత్త నిబంధన